ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ జ్ఞాన సాగరుడి, జ్ఞానవాన్ పిల్లవాడిని. పరమాత్మ జ్ఞానం నా బుద్ధిలో ఉంది. పరమాత్మ జ్ఞానంతో నేను ప్రతి అడుగును వేస్తాను. పరమాత్మ జ్ఞానంతో నా దివ్యమైన భవిష్యత్తును నిర్మించుకుంటాను. సదా ఈ జ్ఞానవాన్ స్థితిలో ఉంటూ జ్ఞాన స్వరూపుడైన నా ప్రియమైన తండ్రి పరం ఆత్మ వారి స్మృతిలో ఈ జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. शांति। मुरली डेट 2/6/2025। आज का हेडिंग मीठे बच्चे, याद में रहो तो दूर होते भी साथ में हो। याद के साथ तुम याद के साथ ही अनुभव होता है और विकर्म भी विनाश होता है। तो ఈ రోజు పరమాత్మ స్మృతి యొక్క ఇంపార్టెన్స్ చెప్తున్నారు. మధురమైన పిల్లలు, స్మృతిలో ఉన్నట్టయితే దూరంగా ఉన్నా కూడా బాబాకి దగ్గరగా ఉన్నట్టు అనుభవం అవుతుంది. సదా భగవంతుడు మన చెయ్యిని పట్టుకొని నడిపిస్తున్నట్టు అనుభవం అవుతుంది. యాద్ కే సాథ్ హీ అనుభవ్ హోతా హీ. స్మృతితోనే ఆ తోడు అనేది ఎంతగానో అనుభవం అవుతుంది. పరమాత్మ స్మృతితోనే మనం చేసిన వికర్మలు కూడా వినాశనం అవుతాయి. స్మృతి మన లైఫ్లో అంతొక మ్యాజిక్గా అవుతుంది. భగవంతుడి స్మృతి అంటే ఏంటి? ఈ బుద్ధిని పరమాత్మతో కనెక్ట్ చేయడం. పరమాత్మతో ఈ కనెక్షన్ మనల్ని ఎంతో ఉన్నతంగా చేస్తుంది, నిశ్చింతంగా చేస్తుంది, మన వికర్మలను కూడా వినాశనం చేస్తుంది. అవుట్ ఆఫ్ 24 hours నేనెంత సమయం భగవంతుడి స్మృతిలో ఉన్నాను అనేది చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ప్రశ్న: दूरदेशी बाप बच्चों को दूरदेशी बनाने के लिए कौन सा ज्ञान देता है? उत्तर: आत्मा कैसे चक्र में भिन्न भिन्न वर्णों में आते हैं, इसका ज्ञान दूरदेश बाप ही देता है। तुम जानते हो, अभी हम ब्राह्मण वर्ण के हैं। इसके पहले ज्ञान नहीं था तो शूद्र वर्ण के थे। इसके पहले वैश्य वर्ण में है। दूर देश में रहने वाला बाप आकर दूर देशी बनने का सारा ज्ञान बच्चों को देता है। మరి పరమాత్మ ఎక్కడ ఉంటారు? పరంధామంలో ఉంటారు. సో అన్నిటికంటే హైయెస్ట్ ధామం, ప్రదేశం పరమాత్మ నివసించే ధామం. సో దూరదేశీ అయిన పరమాత్మ దేనికోసం వస్తారు? దూరదేశీ అయిన పరమాత్మ మనకి ఆత్మిక జ్ఞానాన్ని వినిపించడానికి వస్తారు. ఆత్మ ఏ విధంగా రకరకాల వర్ణాల్లోకి వస్తుంది? జ్ఞానం స్వయం దూరదేశీ అయిన పరమాత్మ వినిపిస్తారు. మనకి తెలుసు, ఇప్పుడు మనం పరమాత్మను తెలుసుకున్నాం, బ్రాహ్మణ వర్ణంలో ఉన్నాం.
దానికంటే ముందు శూద్ర వర్ణంలో ఉన్నాం, దానికంటే ముందు వైశ్య వర్ణంలో ఉన్నాం. అంటే ఏంటి? ఈ సోల్ యొక్క స్టేజ్ అలా మారుతూ వచ్చింది. కానీ ప్రెసెంట్ ఎలివేటెడ్ సోల్ గా అవుతున్నాను అనే స్థితి మనకి తెలుసు. సో ఈ జ్ఞానం ఏ మనిషి వినిపించలేదు, ఏ శాస్త్రాల్లో కూడా రాయలేదు. కేవలం జ్ఞాన సాగరుడైన పరమాత్మ వినిపించిన జ్ఞానం. గీతం జో పియా కే సాథే ఉస్కా జ్ఞాన్ కా బర్సాత్ హే. ఎవరైతే ప్రియుడు అయిన పరమాత్మతో ఉంటారో వారిపైన జ్ఞాన వర్షం కురుస్తూనే ఉంటుంది. जो ज्ञान सागर के साथ है उसके लिए ज्ञान बरसात है. तुम बाबा के साथ हो, बल विलायत में हो, कहा भी हो, साथ हो. మరి ఎవరైతే జ్ఞాన సూర్యుడైన పరమాత్మతో దగ్గరగా ఉంటారో వారిపైన సదా జ్ఞానం కురుస్తూనే ఉంటుంది. సో ఇక్కడ మనకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు. అరే, నేను వేరే వాళ్ళతో మాట్లాడేటప్పుడు నాకు ఈ జ్ఞానం పాయింట్స్ గుర్తుండట్లేదు, నేను మురళి వింటున్నా అది నా బుద్ధిలో కూర్చోవట్లేదు అని ఎవరికైనా అనిపిస్తే దానికి వాళ్ళ బాబా క్లియర్ గా చెప్పారు, వారిని తోడుగా పెట్టుకోండి, ఆటోమేటిక్ గా మీ పైన జ్ఞానం కురుస్తూనే ఉంటుంది. భగవంతుణ్ణి సదా మన తోడుగా పెట్టుకోవాలి. విదేశాల్లో ఉన్నా, ఇండియాలో ఉన్నా, ఎక్కడున్నా పరంధామంలో ఉన్న పరంధామ నివాసైన పరమాత్మని స్మృతి చేయాలి. जो भी बच्चे याद में रहते हैं वह सदैव साथ में है. याद में रहने के साथ रहता है, विकर्म विनाश होता है, फिर शुरू होता है వికర్మాజీత్ సంవత్సరం. మరి ఎలాంటి పిల్లలున్నా కూడా సదా పరమాత్మని స్మృతి చేయాలి. పరమాత్మ స్మృతితో ఆటోమేటిక్ గా మన ఆత్మ చేసిన వికర్మలు వినాశనం అవుతాయి. సో వికర్మాజీత్ సంవత్సరం అనేది ఉంటుంది. फिर रावण राज होता है, तब राजा विकर्म का संवत्स होता है. సో వికర్మాజీత సంవత్సరం తర్వాత రావణుడైన రాజు ఉండడంతో రాజా వికర్మ సంవత్సరం అనేది మొదలవుతుంది. సో వికర్మాజీత సంవత్సరం వేరు, రాజా వికర్మ సంవత్సరం వేరు. इस समय सभी आते हैं विकर्मों, सभी आत्मा विकर्मों से है, जिसको ही अपने धर्म का पता नहीं. आज बाबा का एक छोटा सा प्रश्न पूछते हैं. सतयुग में देवता यह जानते हैं कि हम आदि सनातन देवी देवता धर्म के हैं. మరి ఈ రోజు పరమాత్మ ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. సత్యుగంలో ఉన్న దేవీ దేవతలకి తెలుసా నేను ఆది సనాతన అంటే మొట్టమొదటి సనాతనమైన దేవీ దేవతా ధర్మానికి చెందిన వరమైని? जैसे तुम समझते हो हम हिंदू धर्म के हैं, कोई कहेगा हम क्रिश्चियन धर्म के हैं, वैसे वह देवताएं अपने को देवी देवता धर्म के समझते हो. विचार की बातें हैं. वहां दूसरा कोई धर्म है ही नहीं. यहाँ तो बहुत धर्म है, वो पहचान देने के लिए अलग अलग नाम रखा है. वहां तो एक ही धर्म है, इसलिए कहने की दरकार ही नहीं रहता हम इस धर्म के हैं. సత్యుగంలో ఒక దేవీ దేవతలే ఉంటారు. అక్కడ హిందూస్ కానీ క్రిస్టియన్స్ ముస్లిమ్స్ అలా ఎవరు ఉండరు. కానీ ఇక్కడైతే చాలా వర్గాలు వచ్చేసాయి కాబట్టి మీరు వీరు మీరు వీరు అని చెప్పడం జరుగుతుంది. సో సత్యుగంలో ఇంకా వేరే ధర్మం ఉండదు, వేరే రిలీజియన్ ఉండదు. సో అక్కడ నేను ఫలానా అని చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. अभी तुम जानते हो हम आदि सनातन देवी देवता धर्म के हैं. దేవీ దేవత और कोई को कहा नहीं जा सकता. ఇప్పుడు మనకు తెలిసింది మనం ఆది సనాతన దేవీ దేవత ధర్మానికి చెందిన వారం. మనం ఆ ధర్మానికి చెందిన వారం అని మనం చెప్పినట్టు ఇంకెవ్వరూ చెప్పలేరు. पवित्र को ही देवता कहा जाता, वह ऐसा कोई बात होता नहीं, कहा से बेंट नहीं जा सकता. పవిత్రంగా ఉంటేనే దేవత అని అనడం జరుగుతుంది. పవిత్రంగా ఉంటే దేవత అని అనడం జరుగుతుంది. అక్కడ ఎవ్వరు కూడా అంటే సత్యుగంలో ఎవ్వరు కూడా అపవిత్రులు అనేవారు ఉండనే ఉండరు.
అంటే అక్కడ ప్రతి సోల్ చాలా ప్యూర్ గా ఉంటుంది. సో వేరే వాళ్ళతో అక్కడ కంపేర్ చేయాల్సిన అవసరం కూడా లేదు, బికాస్ ప్రతి ఒక్కరు ఈక్వల్ ప్యూరిటీతో ఉంటారు కాబట్టి. यह तो तुम बच्चों ने समझेगा, यह जो कहते हैं महाप्रलय होता है अर्थात कुछ भी नहीं रहता, यह तो रॉन्ग है। बाप बैठ समझाते राइट क्या है। शास्त्रों में जलमय दिखा दिया, बाप समझाते भारत के बाकी जलमय हो जाती है। इतनी बड़ी सृष्टि क्या कहेगा। एक भारत में के को कितना गांव है, पहले जंगल होते हैं फिर उनसे वृद्धि होता जाता है। శాస్త్రాలు చెప్పారు మొత్తం ప్రళయం వచ్చేస్తుంది, ప్రపంచం అంతా ఖాళీ అయిపోతుందని. బాబా చెప్తున్నారు ప్రపంచం అయితే మొత్తం ఖాళీ అవ్వదు. ఎందుకంటే ఒక సత్యుగం, ఒక కొత్త యుగం అనేది స్టార్ట్ అవ్వాలి. దాన్ని నిర్మించే వాళ్ళు కూడా ఉండాలి, రాజ్యం చేసేవారు కూడా ఉండాలి, ఆ రాజ్యాన్ని స్థాపన చేసేవారు ఉండాలి. సో జలమయం అయితే మొత్తం అవ్వదు. భారతదేశంలో ఒక కొత్త యుగమే స్టార్ట్ అవుతుంది. యాక్చువల్లీ చూడండి, ఒక్క భారతదేశంలో ఎన్ని ఎన్ని ఊర్లు ఉన్నాయి, ఎన్ని ప్రదేశాలు ఉన్నాయి. కానీ ఇక్కడ దేవీ దేవతా ధర్మం అనగా సత్యుగంలో ఇంత మొత్తం ప్రపంచమంతా ఒకే ఒక సత్యుగం ఉంటుందంటే ఎంత స్పేషియస్ గా ఉంటుంది. స్వయం ఉన్నతో ఉన్నతుడైన శివ పరమాత్మ నిర్మించిన యుగం సత్యుగం. अक आदि के फूल क्यों चढ़ाते हैं, यह तो निराकार है, कहते हैं नाम रूप से न्यारा, परंतु नाम रूप से न्यारा, परंतु नाम रूप से न्यारा कोई चीज नहीं होता है. మరి శివుడి పైన జిల్లేడి పూలు కానీ వేరే పూలు వేస్తూ ఉంటారు. ఆ పూలు ఇంకా దేనికి వాడరు. ఎందుకు ఆ పూలు వేస్తున్నాం అనేది తెలీదు. ఒక పక్క పరమాత్మ పేరు రూపానికి అతీతుడు, అంటే పరమాత్మకు ఒక పేరు లేదు, ఒక రూపం లేదు. ఇంకొక పక్క అదే పరమాత్మని సర్వవ్యాపి అంటారు. ఇంకొక పక్క అదే పరమాత్మను ఒక విగ్రహం రూపంలో పెట్టేసి ప్రే చేస్తూ ఉంటారు. సో యాక్చువల్లీ సుప్రీం ఫాదర్ ఎలా ఉంటారు అనే విషయం ఎవ్వరికీ తెలియదు. కానీ ఈ సమయంలో దేవీ దేవత ధర్మం గురించి మనం అర్థం చేసుకున్నాం. స్వయం ఓషన్ ఆఫ్ నాలెడ్జ్ అయిన పరమాత్మ మనల్ని ఇంత నాలెడ్జ్ఫుల్ గా తయారు చేస్తున్నారు. ఏ సాధు సంతు లేదని అడిగినా నేతి నేతి మాకేం తెలియదు అంటారు. కాకపోతే మనకి ఈ విషయాలు ఇప్పుడు తెలిసాయి. ఈ విషయాలు తెలిసాక మనం ఈ ఆటను, అంటే మన కళ్ళతో ఏదైతే సీనరీ జరుగుతుందో అదొక ఆటగా భావిస్తూ చూస్తున్నామా, డిటాచ్డ్ గా ఉంటున్నామా, పవిత్రమైన మార్గంలో నడుస్తున్నామా, పతిత పావనుడైన పరమాత్మని ఎంత స్మృతి చేస్తున్నాం, మన లక్ష్యం ఉద్దేశం సదా మన సన్ముఖంలో ఉన్నాయా. స్వర్గవాసిగా అయ్యే నేను ఒక స్వర్గవాసి అంటే ఏంటి, సత్యుగ నివాసి. ఈ నిశ్చింత, ఈ చింత నాకు సదా గుర్తుంటుందా. ఇక్కడ బాబా మనకి ఏమీ చెప్పట్లేదు, సిర్ఫ్ ముజే యాద్ కరో, కేవలం నన్ను మీరు తలుచుకోండి చాలు. గుర్తుపెట్టుకోండి, ఆప్ సచ్చా సచ్చా బ్రాహ్మణ్ హో, మీరు సత్యాతి సత్యమైన బ్రాహ్మణులు. మీరు ప్రతి ఒక్కరి చెవులో ఈ జ్ఞానం యొక్క భూవు, అంటే మనకు తెలిసిన విషయాలు ఇతరులకి వినిపించగలగాలి. धारणा, जीते जी देह अभिमान से गलने का पुरुषार्थ करना है. इस पुरानी जुत्ती में जरा भी ममत्व ना हो. सच्चा ब्राह्मण पर कीड़ों पर ज्ञान की बू बू कर उन्हें आप समान ब्राह्मण बनाना है. జ్ఞాని ఆత్మగా అయ్యి జీవిస్తూనే బాబా ఏం చెప్పారు, బాడీ కాన్షియస్నెస్ అనేది తీసేసేయాలి. మనలో ఎలాంటి బాడీ కాన్షియస్నెస్ ఉండకూడదు. దానికోసం ఎఫర్ట్ అనేది చేయండి. ఏం చేసినా ఆమె సోల్ అనే భావనతోనే చేయాలి. సత్యమైన బ్రాహ్మణుడిగా అవ్వాలి. ఇతరులను తన సమానంగా ఉన్నతంగా తయారు చేయగలగాలి. वरदानम, अमृत वेले का महत्व जानकर खुले बढ़कर अपने जोली भरपूर करने वाले तकदीरवान बवा.
అమృత్ వేళ, స్వయం వరదాత, భాగ్య విధాత, మన అదృష్టం అనే రేఖను రాయడానికి ఉంటారు. ఆ సమయంలో భోలా భగవంతుడితో ఎంత ప్రేమ స్వరూపంగా నేను స్మృతి చేస్తే నాకు అంతగా వారు ప్రతి ఖజానాకి యజమానిగా చేస్తారు. ఖజానాకి యాక్చువల్లీ భగవంతుడు జ్ఞానం, యోగం, స్మృతి, శక్తులు, గుణాలు ఇవన్నీ మనకి ఇస్తారు. వీటికి ఎక్కడ లాక్ వేయలేదు. కాకపోతే అది మనం ఎంత ఎఫర్ట్ చేస్తూ బుద్ధిని అంతగా నింపుకోవచ్చు. ఒకటే సంకల్పం చేయాలి, నేను ఎలా ఉన్నా నేను పరమాత్మకి చెందిన వారిని. ఈ విధంగా భావిస్తే సర్వ ఖజానాలు మనవిగా అయిపోతాయి. स्लोगन, सेवा में यदि स्वार्थ मिक्स है तो सफलता भी मिक्स हो जाएगा, इसलिए निस्वार्थ सेवादारी बनो. సేవలో స్వార్థం, నాకు పేరు రావాలి, నన్ను గుర్తించాలి, ఫేమస్ అవ్వాలి, వీటిని స్వార్థం అంటారు. సో మనం చేసే సేవలో స్వార్థం మిక్స్ అయిందంటే ఆటోమేటిక్గా సేవ నుంచి వచ్చే ఫ్రూట్ లో కూడా కల్తీ అనేది మిక్స్ అయిపోతుంది. నిస్వార్థ సేవాదారిగా అవ్వాలి. సో ఈరోజు ఈ ఈ శరీరాన్ని ఒక చెప్పుతో పోల్చారు. ఈ చెప్పు పైన మీకు మమత్వం ఉంచకండి అన్నారు. బికాస్ వినాశన సమయంలో ఈ శరీరం అయితే వినాశనం అవ్వాల్సిందే, దీంట్లో ఉన్న ఆత్మే వినాశనం అవ్వదు. ఆత్మలోనే మంచి చెడు సంస్కారాలు అనేవి ఫిల్ అవుతాయి. సో నేను ఆత్మాభిమాని స్థితిలో సదా ఉండటానికి ప్రయత్నిస్తాను. ఓకే, చలో రిలాక్స్. ఓం శాంతి. నేను ఆత్మ, నిశ్చింత సేవాదారిని. సతో ప్రధానమైన ఆత్మను. సంగమ యుగి నివాసిని. పరోపకారి ఆత్మను. నేను ఒక్క క్షణం నా ఆత్మాభిమాని స్థితిలో ఉంటాను. ఈ ఆత్మాభిమాని స్థితి నాకు ఎంతో శాంతిని, శక్తిని ఇస్తుంది. ఆత్మాభిమాని స్థితి నన్ను తేలిగ్గా చేస్తుంది. ఆత్మాభిమాని స్థితి నన్ను సుసంపన్నంగా చేస్తుంది. ఆత్మాభిమాని స్థితి పరమాత్మకు దగ్గరగా చేస్తుంది. ఆత్మాభిమాని స్థితి యోగ్యమైన ఆత్మగా చేస్తుంది. ఆత్మాభిమాని స్థితి పరోపకారి ఆత్మగా చేస్తుంది. సదా నేను ఉన్నతమైన శక్తివంతుడిని అని భావించి పరమాత్మ స్మృతిలో ఉంటూ సేవాదారి జీవితాన్ని అనుభవం చేసుకొని సదా ఆత్మాభిమాని స్థితిలో ఉంటాను. I, the soul, a sparkling star, experience the lightness of myself. I am the one in the middle of the forehead. I am the light to this body.
I'm the one who runs this body. I'm a powerful being. I belongs to the one Father. My Father is everything to me. For the next few seconds, I try to experience the lightness of myself. This is such a elevated stage where the Supreme Father is with me. He showers me with the knowledge, and the Father's knowledge helps me to cross all the obstacles in life. Hey, Father, you're everything to me. You makes my life so beautiful and magical. I always be connected to you, and I receive unlimited power from my Father. My Father is everything to me. For the next few seconds, I experience a powerful rays coming from the Almighty. Those rays showering onto me, towards my forehead, towards my body. Every part of my body is merged with the Father's power, and I'm becoming powerful. I always try to be connected towards the one Father and make such a connection fruitful all the time. Acha. Om Shanti. 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 I, the soul, experience the powerful vibrations from the Supreme Father. I spread such vibrations to every part of this body. And with the Father's vibrations, I try to maintain my own soul conscious stage. This is the stage liked by every other soul. Om Shanti. Shanti. Shanti.